పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మితో ఉన్నాము. మీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది 42% బీసీ రిజర్వేషన్లకి. ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు మాత్రం. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, నాయకురాలుగా, కష్టపడి పనిచేసిన ఒక మహిళగా ఈరోజు గర్వపడుతున్నాం మా కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే భారత్ జోడో యాత్రలో మా రాహుల్ గాంధీ ఏదైతే పిలిపించాడో దేశమంతా తిరిగి బీసీకరణ వేయాలి, బీసీలు వెనకబడినే ఉన్నారు వర్గాలకు అనేసి బీసీకరణ చేస్తే అప్పుడు లెక్కలు వెళ్తే అప్పుడు బీసీ జనాభా కూడా పైకి వస్తుంది. కింది స్థాయి పై స్థాయి వర్గంలు కాదు, మధ్యలో ఉన్న ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళు కూడా పైకి రావాలనేసి. అంటే నేను ఒక కూడా బీసీ బిడ్డనే, బట్ నేను గర్వపడుతున్నా. మా రాహుల్ గాంధీ గారు పిలిపించిన ప్రకారంగా మేము అంటే తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ గారు పర్యటించారు. అప్పుడు భారత్ జోడో ద్వారా మాకు గెలుపు సాధ్యమైంది. ఒక రకంగా చూస్తే మా రాహుల్ గాంధీ గారు అడుగుపెట్టి మాకు గెలుపు సాధ్యమైంది. మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 18 నెలలు అవుతుంది. చాలా గర్విస్తున్నాను. ఏదైతే పిలిపించిండో అదే ప్రకారంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముందుకెళ్ళి మొన్న అసెంబ్లీలో పెట్టి రాష్ట్రపతితో ఆమోదించి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లో స్థానిక మన సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా 42% బీసీలకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా అన్న ఇచ్చిన మాట ప్రకారంగా ఆర్డినెన్స్ తెచ్చి దాన్ని రేపు పొద్దున అసెంబ్లీలో పెడుతున్నారు. ఇది చాలా గర్వంగా, ఎందుకంటే మేము ఏది చెప్తామో అదే చేస్తాం. మా సీఎం గారు ఏది చెప్తారో అదే చేస్తారు వెనక ముందైనా. కానీ వాళ్ళు చెప్పి మమ్మల్ని ఏదో మేము ఏ పని చేసినా కూడా మమ్మల్ని ఏదో ఎత్తిపోతల పథకం అంటారు చూడు, ఆ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అసలు వాళ్ళ స్థానం ఏంది, వాళ్ళ పార్టీలు ఏంది, వాళ్ళు ఏం చేసిళ్ళు, ఏం చేస్తారు, ఏం చేయబోతారు అనేది క్లారిటీ వాళ్ళకి లేదు. మీరు మీ క్యాబినెట్ 42% బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపితే అటు కవిత ఆధ్వర్యంలో జాగృతి వాళ్ళందరూ సెలబ్రేషన్ సంబరాలు చేసుకున్నారు. ఎట్లా చూస్తారు వాటిని? ఇక నవ్వాలో ఏడవాలో ఆమెను ఏమనాలో అర్థం కావట్లేదు. పర్వాలేదు, మరి ఒక పని చేసేది ఉండే ఆమె. నేనేమన్నా ఉంటే కవిత చేసింది, సంబరాలు చేసింది, కానీ ఒకటి మర్చిపోయింది. అక్కడ మా అన్న ఫోటో పెట్టి మా అన్నకు పాలాభిషేకం చేసేది ఉండే. అప్పుడు కదా నేను. మీ అన్న ఎవరు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా చేసింది. నువ్వు నీ అయ్య కాదు, నీ అన్న కాదు కదా. నువ్వు ఇలా కుంకుమలు బుక్కకెళ్ళాలి చల్లుకుంటున్నావా, ఏం చల్లుకుంటున్నావు నీకే అర్థమవుతలేదు. ఇన్ని రోజులు ఆ పింక్ కలర్ చల్లుకునే వాళ్ళు ఇప్పుడు ఏదో కొత్త కలర్ ఏర్పడుతుంది అక్కడ కనిపిస్తుంది. మరి నేనేమంటున్నా, కవితక్క నువ్వు సంబరాలు చేసినావు, మేము అంటే వాళ్ళ ఇంట్లో ఈయన దూడ పిల్లను మన ఇంట్లో కట్టేసుకొని చేసుకున్నట్టుగా ఇప్పుడు ఆమె అట్లా చేసింది. అది తెలంగాణ ప్రజలకు తెలుసు. మేము మా పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా ఏదైతే జనాభాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే దక్కాలో అది ఇన్ని సంవత్సరాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు మేము చేసిన ఘనత మాది. అప్పుడు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది ఏది చేయాలన్నా. సమాజ స్థాపన కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాటి నుంచి ఏ ఆనకట్టలు కట్టినా, ఏ డ్యాములు తెచ్చినా, ఏ పథకాలు ఇచ్చినా, ఎంత మంచి పథకాలు అప్పుడు రాజశేఖర రెడ్డి పిల్లలు కావచ్చు, ఇందిరాగాంధీ పిల్లలు కావచ్చు, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీదే ఘనత. వీళ్ళ కథలు, వీళ్ళ ఏషాలు అర్థం కాని కథలు నేను చెప్తున్నా. వాళ్ళు ఏం చేసిలో, ఏం చేస్తారో, ఏం చేయబోతారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఒకటే అడుగుతున్నా, కవితక్క నువ్వు అయ్య తరఫున మాట్లాడుతున్నావు, అన్న తరఫున మాట్లాడుతున్నావు, మళ్ళీ నువ్వు సపరేట్ మాట్లాడుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. నీ పార్టీ ఏంది, నీ కండువ ఏంది, నీ కుంకుమనా, నీ బుక్కా గులాలా, నీ కలర్ ఏందో నువ్వు చెప్పాలి ఫస్ట్ ప్రజలకి. తెలంగాణ ప్రజలను నువ్వు మభ్య పెట్టి వాళ్ళని మాయ చేయకని చెప్తున్నా దయచేసి. ఎందుకంటే ఒక మహిళగా నీ అన్న నిన్ను కాపాడుకోలే, నీ అయ్య నిన్ను కాపాడుకోలే, నీ అన్న నువ్వు కలిసి నీ అయ్యని ఏం చేస్తున్నారో కూడా ఇలా తెలుస్తలేదు ఎవరికి. గజ్వేలి ప్రజలకని నేను అంటున్నా. గజ్వేలిలో నీ అయ్య గెలిచిండు, మరి ఇవాళ ఏం చేస్తున్నాడు? గజ్వేలిలో తిరుగుతున్నాడా, అసెంబ్లీలోకి వస్తున్నాడా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్నాడు? 10 ఏళ్ళు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు వాళ్ళ మంచం ఎందుకు ఎక్కిండో అది ఫస్ట్ చెప్పు. నువ్వు అన్న నువ్వు కలిసి నీ అయ్యని ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి, నీ పార్టీ ఏందో చెప్పాలి, నీ కలర్ ఏందో చెప్పాలి. ఇవన్నీ చెప్పి నువ్వు పనులు చేయమని చెప్తున్నాను నేను. కేటీఆర్ ప్రెస్ క్లబ్ ఛాలెంజ్కి ముఖ్యమంత్రి అంటే ఢిల్లీకి వేయండు. మరి మీ కాంగ్రెస్ పార్టీ మిగతా నాయకులకు మీకు అందరికీ ఏమైంది? మీరు అందరూ భయపడ్డారా కేటీఆర్కి? భయపడతాము. మేము ఇచ్చే పథకాలు ఇస్తున్నాము. ఏదైతే మేము 6 గ్యారెంటీలు కాదు, ఎన్ని గ్యారెంటీలు ఇచ్చినా కూడా అవన్నీ మేము అమలు చేసే దిశలో మేము వెళ్తున్నాము. గవాళ్ళకు మేము తాటాకు చప్పులకు భయపడే అంత లేదు మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము. దేశంలో కూడా మేము ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా వెనక ముందని చేసుకుంటూ పోతాం. ఏదో ఇచ్చేసి దులుపుకొని పోయే రకం కాదు. మేము ఇచ్చిన వాటిని ఖచ్చితంగా ప్రజలకు అందిస్తాము కూడా. మేమెందుకు భయపడతాము? తాటాకి చప్పులకు మేము భయపడము. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్కు ఇవాళ మాట్లాడే విధానం తెలియదు. నేను అంటున్న కేటీఆర్ను, నువ్వు నీ అయ్య 10 ఏళ్ళు ఒక సీఎంగా వేసిండు కదా, ఆ విధంగా చూసుకున్నా కూడా ఒక సీఎంకు కొడుకు కేటీఆర్ అన్నట్టుడు. ఆయన మంత్రి అయ్యి చేసిండా, లేదంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న పక్క పెడతాం. ఒక సీఎంకు కొడుకు కదా, నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఒక సీఎంని ఎట్లా పిలవాలి, ఎక్కడ పిలవాలని తెలివి లేదని నేను అంటున్నా. కేటీఆర్ నువ్వు ఎక్కడ పోయి అక్కడ కూర్చొని పిలిస్తే మా సీఎం గారు ఎందుకు వస్తారు? మా హోదా ఎక్కడ, నువ్వెక్కడ? నువ్వు పిలిచిన చోటు నువ్వు ఆనాడు ఎందుకు రాలి? ఆఫ్టర్ ఆల్ నువ్వు అప్పుడు ఒక మంత్రి ఉన్నావు.
నువ్వెందుకు రాలే మరి అప్పుడు మా అన్న ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు, నువ్వెందుకు రాలేదని నేను అడుగుతున్నా. అప్పుడు ఎక్కడ పోయింది తెలివంతా? అప్పుడు నీ అధికారం ఉంది, నువ్వు రావాలి. మరి అప్పుడు లేనోడి ముఖం ఇప్పుడు ఎక్కడ వచ్చిందని నేను అంటున్నా. నువ్వు రమ్మనగానే మా అన్న ఎందుకు వస్తాడు? మాకు ఒక సీఎంగా ఆయన బాధ్యతలు ఉన్నాయి, నెరవేర్చే ముందు మాట ఇచ్చిన ప్రకారంగా ఏ విధంగా వెళ్తున్నాము, ఎన్ని కోట్ల రుణాలు మాఫీ చేసినాము, రైతు భరోసా ఎంత ఇచ్చినాము అనేది మాకు తెలుసు కదా. మీరు ఏం చేసిల్లనేసి మీకు ఎక్కడిది నైతికంగా? నువ్వు రమ్మంటే మేము భయపడాల్సిన అవసరమే లేదు, మాకు వాళ్ళకి సమాధానం చెప్పిన అవసరం లేదు. మేము ప్రజలకే సమాధానం చెప్తాం, ప్రజల కోసం ఏమి ఇచ్చినామో అవి మాత్రమే మేము చేయగలుగుతాం.